కూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి, పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి, తన వంశము కళంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవి కావు. అంటే నీ కోసం నేను చేయలేదు. ఈ పనులన్నీ నేను ఎంతో శ్రమపడి చేసినవి అన్నీ కూడా కేవలముగా నా వంశ ప్రతిష్టని, నా యొక్క ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి చేసినవి తప్ప నీ కోసం చేసినవని నువ్వు అనుకోకూడదు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. ఒక పెద్ద మాట వేసేసాడు ఇక్కడ. ఆయన అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహ, అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా అన్నాడు. నిన్ను నేను కన్నులెత్తి చూడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? కంటి వ్యాధి ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు అన్నాడు. ఇది ఇక్కడే కదండి రామాయణంలో. అయ్య బాబోయ్, ఇంకిక్కడి నుంచి రాముడి మీద ఎప్పటి త్రేతాయుగం ఇప్పటి వరకు నింద వేస్తూనే ఉన్నారు. నేను అగ్నిప్రవేశం చేయించిన రాముణ్ణి కాను, నేను అటువంటి అనుమానం మనిషిని అనుకుంటున్నావా? రాముడి ధర్మం అక్కర్లేదు, అనుమానం ఒకటి మాత్రం కావలసి వచ్చింది. అసలు రామాయణంలో ఆ ఘట్టం ఏమిటో సరిగా అర్థమైతే ఆ నింద మనం రాముణ్ణి చెయ్యం. కాబట్టి ఆయన అన్నాడు, కంటి కలక నాకు వచ్చింది, దీపం ఎదురుగుండా ఉంది, నేను దీపాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు దీపాంది దోషమా నాది దోషమా? నాది దోషం. నా కంటికి వ్యాధి ఉంది, అందుకని నా కన్ను దీపాన్ని చూడలేకపోతుంది. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. నేను నిన్ను నీ నడవడి అనుమానాస్పదము అని ఏ మాట అన్నానో ఆ మాట నా కంటికి పుట్టిన జబ్బు. నీవు దీపశిఖ, దీపశిఖకి ఏదైనా తగిలిందనుకోండి, దీపానికి అగౌరవం ఏమి ఉండదు. దీపం ఎప్పుడూ దీపమే, అది ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఏది పాడైపోతుందంటే దీపంలోకి వెళ్ళిన పురుగు కాలిపోతుంది తప్ప దీపానికి ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇది తెలిసి నన్ను దీపాన్ని ఎందుకు అనలేకపోతున్నావు? నా కంటికి జబ్బు వచ్చింది సీత. ఏమిటో ఆ జబ్బు ఆయన ఎదర చెప్తాడు. ఆయన సీతమ్మని అనుమానించిన వాడు కాదు. నేను ఇవాళ లోకం ఎలా చూస్తుందో ఆ కళ్ళజోడు నీ చెప్తున్నాను. ఎందుకో తెలుసా? రేపు నిన్ను లోకం అంటే నేను తట్టుకోలేను, నీ మీద నా ప్రీతి అటువంటిది. ఇది ఆయన బాధ. అందుకని నిన్ను ఈ మాట అనలేక, నిన్నిలా కన్నులెత్తి చూస్తే, నీ వంక చూస్తే నేను ఇంక అనలేను. అందుకని అసలు చూడలేదు తెలుసా? ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రీతి. కానీ ఎందుకు అనవలసి వచ్చిందో చెప్తాడు. తద్గచ్చహ్యభ్యనుజ్ఞాత యదీష్టం జనకాత్మజే ఏతాదశ దిశో భద్రే కార్యమస్తి నమేత్వయా కప్పుమాన్హి కులే జాతః స్త్రియం పరగృహోషితాం తేజస్వీ పునరాదత్యాత్ సుహృల్లేఖేన చేతసా రావణంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా కదం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్మహత్ లక్ష్మణేన భరతేవాత్వం కురు బుద్ధిం యథాసుఖం సుగ్రీవే వానరేంద్రేవా రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావా సుఖమాత్మనః. ఆయన అన్నాడు, సీత, ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు. రావణుని భయం నీకు లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు, భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు, శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుందంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు. కాదు, కపిరాజు అయిన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు. కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకొని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను. అటువంటి స్థితి కుదరదు. కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. అంటే సీతమ్మంది, కిమ్మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్ర దారుణం రూక్షం శ్రవయసే వీర ప్రకృతామివ. ఆవిడంది, రామ, మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత
చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది తప్ప ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లా లేవు. న తథాస్మి మహాబాహో యథాత్వం అవగచ్చసి ప్రత్యయం గచ్చమేయేన చారిత్రేణైవ తే శపే. నేను ఏనా నడువడిని నువ్వు సందేహించావో ఆ నా ప్రవర్తన మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇలా స్త్రీ జాతిని శంకించడం అనేటటువంటిది తగదు. నా పాతివ్రత్యము మీద ఆన, నువ్వు నన్ను విశ్వసించు. పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం తాం పరిశంకసే పరిత్యజేమాం శంకాంతు యది తేహం పరీక్షిత. మనుష్యుల యందు ఎప్పుడూ కూడా, ప్రతివారి యందు కూడా ఎక్కడో అక్కడ అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. అది ఆడవారి ఎందు కావచ్చు, మగవారి ఎందు కావచ్చు. అంత మాత్రం చేత అందరినీ ఆ గాట కట్టి మాట్లాడడం తప్పు. ఎక్కడో ఎవరో అటువంటి వారిని నువ్వు చూసి ఉండొచ్చు. అంత మాత్రం చేత నన్ను కూడా అలా మాట్లాడడం చాలా తప్పు రామ. యదహం గాత్ర సంస్పర్శం గతాస్మి వివశా ప్రభో కామకారో నమే తత్ర దైవం తత్రాపరాధ్యతి. రావణుడు నన్ను పట్టుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అంటున్నావు. రావణుడు నన్ను పట్టుకున్నప్పుడు, తన తొడ మీద కూర్చోపెట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకోగలిగిన స్థితి నాది కాదు. నేను పతివ్రతని, నువ్వు నన్ను రక్షించాలి. నా ధర్మం నీ చేత రక్షింపబడడం. నన్ను నేను రక్షించుకోగలిగినంత బలం నాకు లేదు నా శరీరానికి. అవతల శరీరం యొక్క బలం ఎక్కువ. అవతలవాడు తన శరీరంతో బలంతో నన్ను పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు నా మనసు మారి ఉంటే నాది తప్పు. మదధీనం తు ఎత్తన్మే హృదయం తయివర్తతే పరాధీనేషు గాత్రేషు కింకరిష్యామ్యనీశ్వర. నా శరీరమును వాడు పట్టుకున్నాడు, నా మనసు నిన్ను పట్టుకుంది. ఏది దోషం చెప్పి ఇప్పుడు? నా దోషం ఉందా? నా మనసు నిన్ను పట్టుకుంది అని నువ్వు నమ్మడానికి నేనేం చేయవలసి ఉంటుంది? శరీరం రావణుడు పట్టుకుంటే నా తప్పేమిటి? అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తా. సనాతన ధర్మంలో చాలా పెద్ద మాట ఒకటి ఉంది తెలుసా అండి. వివాహపూర్వము, వివాహము చేయబడక ముందు బలాత్కారముగా స్త్రీ అపహరింపబడి ఆమె యొక్క శీలము చెరపబడితే దుర్మార్గుని వలన ధర్మాత్ముడైన వేరొక పురుషుడు ఆమెని భార్యగా స్వీకరించవచ్చు, ఆమెకు ఏ దోషమూ కలగదు అని ఉంది. అంత ఉదారంగా మాట్లాడే శాస్త్రాలు. ఆమె మనసు ప్రధానం అని చెప్పి. వాడు పశుబలంతో నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నా మనసు నిన్ను ఆశ్రయించింది. హా రామ హా లక్ష్మణ అన్నాను. నా దోషం ఏముంది? కాబట్టి సహ సమృద్ధ భావేన సంసర్గేణ చ మానద ఇది తేహం న విజ్ఞాత హతా తేనాస్మి శాశ్వతం. ఆవిడ ఎంత గొప్పగా పిలిచిందండి భర్తని. దుర్మతే అని మండోదరి పిలిస్తే మానదా అని ఆవిడ పిలిచింది సీతమ్మ భర్తని. మానదా అంటే నీ భార్య యొక్క ప్రవర్తనని, నీ భార్య యొక్క మానమంటే గౌరవమును కాపాడవలసిన వాడా. 10 మంది మధ్యలో ఇంతకాలం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమే, కొన్ని నెలలు ఆపద వచ్చి నేను ఇక్కడ ఉన్నానే, అంత మాత్రానికి ఇంత శంకించి నువ్వు ఇన్ని వేల మంది ముందు మాట్లాడేవే, ఇప్పుడు నేను ఉన్నట్టా నశించిపోయినట్టా అని అడిగింది ఆవిడ. ప్రీషితస్తే యదా వీరో హనుమాన్ అవలోకక లంకస్థాహం తయా వీరా కిం తదాన విసర్జిత ప్రత్యక్షం వానరేంద్రస్య తద్వాక్య సమనంతరం త్వయా సంత్యక్తయా వీరా త్యక్తం స్యాజ్జీవితం మయా. హనుమని నువ్వు పంపించావు. హనుమ వచ్చి శిశుపావృక్షం మీద కూర్చుని చూశారు. నేను ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారో ఆయన చూశారు. చూసి నాకు నీ ఉంగరం ఇచ్చారు, నా కేశభూషణాన్ని పుచ్చుకున్నాడు. నీ దగ్గరికి వచ్చాడు, నీకు నా ఆభరణాలు ఇచ్చాడు. నువ్వు చాలా సంతోషించావు. సీతమ్మని వదిలి నేను ఉండలేనని సేతువు కట్టొచ్చావు, వచ్చి యుద్ధం చేశావు. ఇప్పుడేమంటున్నావు? నీ చారిత్రము అనుమానాస్పదం అంటున్నావు. ఈ మాట నువ్వు ఎప్పుడు అనాలి? హనుమతో కబురు చేసినప్పుడే నీ చారిత్రము అనుమానాస్పదము, నా కళంకం తొలగించుకోవడానికి రావణుణ్ణి చంపుతానేమో కానీ నిన్ను స్వీకరించానని ఉంటే నేను నా శరీరం వదిలిపెట్టి ఉండేదాన్ని. అప్పుడు ఎందుకు చేయలేదు ఈ మాట? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట? అప్పుడు ఎందుకు అనలేదు? అప్పుడు లేని బుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టింది నీలో? ఆవిడేం ఊరుకోలేదండి. మీరు నేను అడగక్కర్లేదు, నిలదీసేసింది 1కి 10. న ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వంతే పృష్ఠతకృతం.
ఎప్పుడో చిన్నప్పుడు వివాహం అయింది మన ఇద్దరికి, అప్పుడు చేసావు పాణిగ్రహం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మన ఇద్దరం కలిసి ఉన్నాం. నేను ఎటువంటి దాననో నీకు తెలీదా? నీ కంటితో చూడని దానికి, నా చేతిలో లేని దానికి నేను కొన్ని నెలల పాటు పరగృహంలో ఉండిపోవలసి వస్తే నా చారిత్రమును, నా మంచితనాన్ని పక్కకి తోసేసి నీ కంటితో చూడని దానికి నింద చేసి నన్ను నువ్వు దూరం చేసి మాట్లాడతావా? ఏవం బ్రువాణారుదతి భాష్ప గద్గద భాషిణి అబ్రవీల్ లక్ష్మణం సీతా దీనం ధ్యానపరం స్థితం చితామ్మే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతోపహత నాహం జీవితముత్సహే. ఆవిడ వెంటనే లక్ష్మణుడి వంక తిరిగింది. లక్ష్మణ, చితి పేర్చు. లేనటువంటి అపవాదు నా మీద మీ అన్న వేసినప్పుడు ఇక నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు, అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను, చితి పేర్చండి. అడిలిపోయి లక్ష్మణస్వామి రాముడి వంక చూశాడు. రాముడు ఎవరి చేత తేరిపారి చూడడానికి వీలు లేనటువంటి స్వరూపంతో ఉన్నాడు. ఆయన ఆమె ఏం చెప్పిందో అది నువ్వు చెయ్యొచ్చు అన్నట్లు చూశాడు. వెంటనే లక్ష్మణస్వామి చితి పేర్చారు. ఆ తల్లి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి, దిక్పాలకులకు నమస్కారం చేసి, భూమికి నమస్కారం చేసి, పంచభూతములకు నమస్కరించి, నేను ఎన్నడూ త్రికరణ శుద్ధిగా వాక్కాయ కర్మల చేత కేవలము రామచంద్రమూర్తి యందు మాత్రమే మనసున్నదాననైతే, నేను ఎన్నడూ అన్యపురుషుని వైపు మనసు పెట్టని దాననైతే, నా చారిత్రము కళంకము లేనిదైతే, ఇంతమంది దిక్పాలకులు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన దానను కనుక నా శీలమునందు దోషము లేకపోతే నేను రక్షింపబడదనుగాక అని ఆమె అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు ఆవిడ ముందేమంది లక్ష్మణుడితో చితిపేర్చమన్నప్పుడు? నేను ఇక బతకనంది. ఆవిడ ప్రవేశించేటప్పుడు ఏమంది? నా శీలము ప్రకటింపబడి నేను రక్షింపబడదనుగాక అంది. చచ్చిపోవడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళింది. ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి? దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఎగబడి చూశారు ఆవిడ్ని. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంతందగత్త కాబట్టారా రావణుడు తీసుకెళ్ళాడంటారు కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి గభాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేనొక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత. నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి. కాబట్టి నీ చారిత్రం ఏమిటో లోకానికి తెలియ చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బు వచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. ఆయనకు అనుమానం లేదు. ఇప్పుడు సీతమ్మ రాముని హృదయాన్ని అర్థం చేసుకుంది. రాముడికి కాదు అనుమానం, ఈ లోకం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆయన అగ్నిలో ప్రవేశించి తన గొప్పతనాన్ని చాటి చెప్పమంటున్నాడు అని ఆవిడ తెలుసుకుంది. అందుకే నా శీలము ప్రకటింపబడుగాక అని కోరింది తప్ప నేను యమస్థానమునో లేకపోతే దేవతాస్థానమునో పొందుదునుగాక అని చెప్పి ఆవిడ సంకల్పం చేయలేదు అగ్నిలో ప్రవేశించేటప్పుడు. వాళ్ళిద్దరి హృదయాలు ఒకటి. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది. రాముడు ఏది ఎందుకు చేస్తున్నాడో సీతమ్మకి తెలుసు, సీతమ్మ ఏది ఎందుకు చేస్తుందో రాముడికి తెలుసు. తప్పసలు సీతారాముల మధ్య ఏ విధమైనటువంటి అవగాహన రాహిత్యము లేదు. అందుకే సీతమ్మ ఆ ప్రశ్నేసింది. నిజంగా రాముడి అనుమానం అయ్యుంటే హనుమ చెప్పిన నాడే నేను సీతమ్మ కోసం యుద్ధం చేయనని చెప్పాలి. ఎక్కడైనా చెప్పారా రామాయణంలో అలాగా? మధురాభాషి అన్నారు. నేను ఒక్క రోజు ఉండలేను, ఇంకా నెలలాళ్ళు ఉంటానంది సీతమ్మ. నేను ఒక్క క్షణం ఉండలేను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి లంకలో దింపేవా హనుమ, సీతమ్మని చూడకుండా ఉండలేనన్నారు ఆయన. అంత ప్రేమైకమూర్తి మధ్యలో ఏ సంఘటన జరిగిందని ఇలా మాట్లాడతారు? జరిగిన సంఘటన ఒక్కటే, అపవాదు లోకం వేస్తుంది అన్న భయం. అయితే అంత పిరికితనం ఉండొచ్చా? పిరికితనం కాదు, ధర్మం. ఎందుకో తెలుసా? రేపు రాజారాముడిగా కూర్చోవలసి వస్తే పట్టాభిషేకంలో సీతమ్మ తల్లితో కలిపి పట్టాభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే సీతమ్మతో కలిపి చేస్తారు. చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ చెవులు ఇంకోలా కొరుక్కున్నారనుకోండి, బాధ ఎవరికి కలుగుతుంది?
అప్పుడు అప్పుడు అగ్ని ప్రవేశం చేయించడం గొప్పదా? ఇప్పుడు చేయించి సీతమ్మ ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడం గొప్పదా? రాముణ్ణి తప్పు పడతామే మనం. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, గమనించండి. ఇంత గొప్ప పరీక్ష పెట్టారు, నోరు మూసినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా పట్టాభిషేకం అయిందో లేదో, ఆవిడ గర్భిణి అయిందో లేదో అనరాని మాటలు అన్నారా లేదా? అన్నారు. కాబట్టి రాజారాముడా సీతారాముడా అని సీతమ్మని గంగ ఒడ్డున రామచంద్రమూర్తి దింపవలసి వచ్చిందా లేదా? నీ మీద నాకు అనుమానం లేదు సీత అని భోరు భోరున ఏడవలసి వచ్చిందా లేదా? ఆఖరికి ఆయన వంశాంకురాన్ని ఆయనకు అప్పజెప్పి సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవలసి వచ్చిందా లేదా? ఎంత పవిత్రమైన వ్యక్తి అయినా లోకం మాత్రం పొడి చేయడం వదిలిపెట్టిందా ఇంత అగ్ని ప్రవేశం చేసినా? పోనీ త్రేతాయుగం అయిపోయింది, ఆ చాకలి అక్కడతో వదిలిపెట్టాడా? ఆ వాగ్ధోరణి ఎక్కడ వరకు ఉందంటే, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా రాముడు మళ్ళీ అవతారం స్వీకరించి ఇప్పుడైనా సరిగ్గా మాట్లాడతాడేమో చూద్దామని ఏది 2 పట్టుపంచెలు ఇయ్యన్నాడు. ఎట్టెట్రా మనుజేంద్ర చేలమలు మీకు ఇయ్యంబాడియే అని, నేను కంసుడి బంటుని ఒక్క గుద్దు గుద్దుతాను చచ్చిపోతా అన్నాడు. నీకెందుకు రా గొల్లవాడివి అన్నాడంటే, ఆనాటి లక్ష్మణస్వామి ఇప్పుడు బలరాముడు అన్నాడు, అన్నయ్య ఒరే తమ్ముడా, ఆనాడు పేలడం మొదలుపెట్టిన నోరు ఎన్ని పుర్రెలుగా మారినా దీనికి బుద్ధి పోలేదు, ఈ పుర్రె నీ చేత్తో పగలగొట్టయ్యన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ తన పిడికిలి బెగించి 1000 వక్కల ఏటు కొట్టారు ఆ పుర్రెని. అంటే ఆ నోటి దురుసుతనానికి ఏది అవకాశంగా దొరుకుతుందని చూడడమే. యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడం లోకంలో అందరికీ ఉండదు. దీని నుంచి భార్యని రక్షించడం రాముని యొక్క ప్రయోజనం. ఆ రక్షించడం, అందుకే ఆవిడంది మానదా అంది. నన్ను రక్షిస్తున్నవాడా, నా గౌరవాన్ని రక్షిస్తున్నవాడా, ఇది ఆవిడికి అర్థమైంది. అర్థం అవంది ఎవరికంటే మనకి. ఇప్పటికీ దిక్కుమాలిన సినిమా డైలాగ్ ఏమిటంటే, నేనేం రాముడిని అనుకుంటున్నావా అనుమానించడానికి అంటాడు. అదొక్కటే పని ఆయనకి. ఇంకా అలా అయితే సీతారాములని నీ పెళ్లి శుభలేక వాళ్ళ పేరే వేశారు, జానక్యాహ కమలామలాంజలి పుటే. మీ నాన్నగారిని అడిగి ఎందుకు వేశారు? అనుమానం రాముడిని ఎందుకు వేసావు? మరి అలాంటప్పుడు ధర్మం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి ధర్మం, సీతమ్మ తల్లి యొక్క కీర్తిని ప్రకాశింపచేసేటటువంటి ప్రయత్నం చేసిన మహాపురుషుడైన. వాళ్ళిద్దరికీ లేని గొడవ ఎన్ని కోణాల్లో, ఎన్ని కళ్ళజోళ్ళెట్టుకుని, ఎన్ని రకరకాలుగానో చూసి, ఎన్ని రకాల వ్యాఖ్యానాలు, ఎన్ని రకాల ఉపన్యాసాలు, ఎన్ని రకాల మాటలో. అప్పుడు చేసిన అగ్ని పరీక్షకు కట్టుబడి మనం ఇప్పటికైనా రాముడి మీద అనకుండా ఉన్నామా చెప్పండి? ఎన్ని తప్పు మాటలో. రాముడు ఆపాటి జాగ్రత్త కూడా తీసుకుని ఉండకపోతే మనం ఎంత మాట్లాడుండేవాళ్ళు. అసలు రామాయణం చెప్తామంటే మనం, అయ్యి బాబోయ్ ఇదొక్కటే పట్టుకుంటాం, రామాయణంలో మిగిలినవన్నీ వదిలేసి ఒక్క ఘట్టమే పట్టుకుందాం మనం. కాబట్టి రాముని యొక్క ధార్మిక నిష్టని మీరు చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి నమస్కారం చేసి అగ్నిలోకి ప్రవేశించగానే అగ్నిహోత్రుడు రావడం కాదు, మొత్తం దేవతలందరూ త్రిమూర్తులు విష్ణు స్వరూపం తప్ప కదిలి వచ్చేసి ఆ బ్రహ్మగారు, 3 నేత్రములు ఉన్నటువంటి పరమశివుడు త్రయంబకుడు, ఆయనతో పాటుగా వరుణుడు, ఆయనతో పాటుగా ఇంద్రుడు, ఆయనతో పాటుగా కుబేరుడు, వీళ్ళందరూ సూర్యుడితో సమానమైనటువంటి విమానములనెక్కి అక్కడికి వచ్చారు. వచ్చి బ్రహ్మగారు మాట్లాడుతూ, నాయనా నువ్వు దేవాధిదేవుడివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, సృష్టికర్తవి, స్వయంభువి, ఈ లోకాలన్నీ నీయందే పుట్టి నీయందే పెరిగి నీయందే లయమవుతాయి, అటువంటి వాడివి. రామా నీవు ఇవాళ ఇలా సామాన్య మానవుడిగా నిన్ను నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. అంటే వెంటనే రాముడు అన్నాడు, ఏమిటో అంటున్నారు మీరు, ఆదిమధ్యాంతరహితుడు అంటున్నారు, శ్రీమన్నారాయణుడు అంటున్నారు, సృష్టికర్త అంటున్నారు, స్థితికర్త అంటున్నారు, ప్రళయకర్త అంటున్నారు, నేను అలా అనుకోవట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, ఆత్మానం మనుషం మన్యే, నన్ను నేనేమనుకుంటున్నానో తెలుసా, ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు. అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి. ఆయన ఆద్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు. నేను కేవలం మనుష్యుణ్ణి, రామం దశరథాత్మజం, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని. ఒకవేళ అంతకన్నా ఏమైనా మీరేదో అంటున్నారు, అలా ఏదైనా అయితే అది సత్యమా, ఏది నాకు చెప్పండి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో. ఇది కేవలం చదివినంత మాత్రం చేత, కేవలం పారాయణ చేసినా, దీన్ని విన్నా ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు, దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు.
చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. మహానుభావ, నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్స వంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా నువ్వే ఆదిమధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడవు. శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి. శాంగమనేటటువంటి ధనస్సుని, కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు. అటువంటి వాడివి. నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము. అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకొక పేరు ఉంది. సమస్త ప్రాణికోటిలో నీవు లయమై ఉంటావు. నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు. ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి. నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను. నీవే యజ్ఞస్వరూపం, నీవే వషట్కారం, నీవే ఓంకారం, నీవే గోస్వరూపం. ఈ గగనము, ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి. నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా, భూమిగా, అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు. నేను నీ యొక్క హృదయాన్ని, అంటే బ్రహ్మగారు, నేను నీ హృదయాన్ని, నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ, దేవతలందరూ నీ రోమములు. ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు, అది నీ యొక్క స్థితి. అటువంటి వాడివి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి. నీవు కన్ను మూస్తే రాత్రి, నువ్వు కన్ను తెరిస్తే పగలు. అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడవు. బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమినంతటినీ ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడవు. లోకకంటకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ. ఆమెయే సీతమ్మగా అవతరించింది. నీ తేజో బలపరాక్రమములు అమోఘములు. ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. వారు మోక్షాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. ఇది శాశ్వతమైనది. దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది. ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు. అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి బయటికొచ్చి అబ్రవీచ్చ తదా రామం సాక్షీలోకస్య పావకః ఏషాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే. నాయనా రామ, ఈ తల్లి సీతమ్మకి ఏ పాపము అంటనిది. త్రికరణ శుద్ధిగా ఈ తల్లి నిరంతరము నిన్ను మాత్రమే సేవించినది. ప్రలోభ్యమానా వివిధం భర్తృమానా చ మైథిలి నా చింతయత తద్రక్షః త్వద్గతేనాంతరాత్మన విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతి గృహ్ణీశ్వరాఘవ నకించిదభిధాతవ్యం అహం ఆజ్ఞాపయామితే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులోచన. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీయందు మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి. ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది. ఎన్నడూ ఏ దోషము ఎరుగనిది. ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు. కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అప్పుడు రాముడు సీతమ్మ వంక చూశాట. ఇలా చూడగానే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులలోచన. ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడబడబడా నీళ్లు కారిపోయేట. సీత, నువ్వు ఇటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్వు ఇటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చేట. ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు, అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాపమర్హతి దీర్ఘకాలోషితాహీయం రావణంతఃపురే శుభా. నాకు తెలుసు సీతమ్మ తల్లి యందు ఏ దోషము లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. రావణాంతఃపురం కాదు, ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మే. బాలిశక్కలు కామాత్మ రామో దశరథాత్మజ ఇది వక్ష్యంతి మాంసంతో జానకీం అవిశోత్యహి. నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రేపొద్దున్న లోకమంతా ఏమంటుందంటే బాలిశ ఖలు కామాత్మ, జ్ఞానము లేనివాడు రాముడు, కాముకుడు. అందుకని 10 నెలలు
ఆ రావణుడి కొలువుకూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది. ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింపచేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్తు కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు. ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని, నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు అని మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి కీర్తి నీడలా అనుసరిస్తుంది. ఒక వ్యక్తి తన కీర్తిని విడిచిపెట్టేయి అంటే విడిచిపెడతాడా? తన కీర్తిని తాను ఎలా విడిచిపెట్టలేడో ఈ సీతమ్మని విడిచిపెట్టడం కూడా అలాగే సంభవం కాదు. ఈమెను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం బ్రతకలేను, నాకు సీతమ్మ పట్ల ఉన్న అభిప్రాయం అది అని ఆమెని స్వీకరించి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు. ఆ తదనంతరము దేవతలందరూ అక్కడికొచ్చి నిలబడ్డారు. నిలబడిన తరువాత పరమేశ్వరుడు గ్రహించాడు, పరమశివుడు మనుష్యుడిగా ఇక్కడ పుట్టి 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటానన్నాడు. కాబట్టి ఇంకా 10,000 సంవత్సరములు రాజ్యం ఏలాలి, ఏలితే తప్ప శరీరాన్ని విడిచిపెట్టి రాడు. కాబట్టి ఈయన తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. పరమశివుడు అన్నాడు, నాయనా రామ, నీవు ఇంత కష్టపడి రావణ సంహారం చేశావు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి పరితపిస్తుంటారు, భరతుడు నీ గురించి పరితపిస్తుంటాడు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక రాకపోతే ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు అయోధ్యకి వెళ్ళు, నీ తల్లుల్ని సేద తీర్చు, భరతుణ్ణి సేద తీర్చు, పట్టం కట్టుకో, 10,000 సంవత్సరములు రాజ్యపాలన చెయ్యి, అశ్వమేధాది యాగములను ఎన్నో యాగములను చెయ్యి, ధర్మమన్న మాటకి పర్యాయపదంగా నీ యొక్క నడుబడి ఉంటుంది. అటువంటి వాడివి బ్రాహ్మణులకు కావలసినంత ధనాన్ని దానం చేస్తావు. చిట్ట చివర 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత నువ్వు మళ్ళీ నీ యథాలోకాన్ని చేరుకుంటావు. ఒక మనుష్యుడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడో, తన పితృరుణాన్ని ఎలా తీర్చుకుంటాడో అలా ఇక్ష్వాకు వంశాభివృద్ధికి నువ్వు కొడుకుల్ని కూడా కన్న తరువాత 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత తిరిగి నీ యొక్క లోకానికి నువ్వు వద్దువుగానివి. అదిగో నీ చారిత్రమునకు మురిసిపోయినటువంటి నీ తండ్రి స్వర్గలోకం నుంచి ఇంద్రుడి యొక్క విమానంలో వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడవలసింది అన్నారు. ఆయన వెంటనే ఆ విమానంలో కూర్చుని ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి నమస్కరించాడు. వెంటనే దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని తొడ మీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, నాయనా, నీలాంటి కొడుకు పుట్టినందుకు నేను ఇవాళ ఊర్ధ్వలోకాలు పొందాను, సత్యంలో నిలబడ్డాను అన్న ప్రతిష్ట పొందాను, స్వర్గలోకంలో ఉన్నాను, ఇంద్రుడి యొక్క విమానంలో నిన్ను చూడ్డానికి వచ్చాను. నేను నీకు పట్టాభిషేకం చేసి రాజ్యం ఇవ్వాలనుకున్నాను, కానీ పట్టాభిషేకం భగ్నమైపోయిందని బెంగ పెట్టుకుని 14 ఏళ్లు నిన్ను చూడకుండా ఉండలేను అని ప్రాణం వదిలిపెట్టాను. ఊర్ధ్వలోకాలకి వెళ్ళాక నాతో దేవతలు చెప్పారు, రావణవధ కొరకే పట్టాభిషేకాన్ని భగ్నం చేయడానికి దేవతలు ఆ మందరని ప్రయోగించారు. కాబట్టి నాయనా రామ, నువ్వు వెళ్ళి చక్కగా పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యి, నీ తల్లులు ఊరడిల్లుతారు అన్న తర్వాత రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారిని ఒక వరం అడిగాడు. నీవు ఒకానొకప్పుడు నాకు రాజ్యం ఇవ్వకుండా కైకేయి అడ్డుపడిందన్న ఆగ్రహావేశంలో ఒక మాటన్నావు, ఒక శాపవాక్కుని విడిచిపెట్టావు. ఈనాటి నుంచి కైకమ్మ కానీ భరతుడు కానీ నాకు భార్య కుమారులు కాకుండా పోతారన్నావు. ఆ శాపవాక్కుని ఉపసంహారం చెయ్యి. కైకమ్మ నీకు భార్యయే, మాకు తల్లియే, భరతుడు నీకు కుమారుడే, నాకు తమ్ముడే. తండ్రి అది అనుగ్రహించమన్నారు. అది రాముడి ధర్మం అంటే. దశరథ మహారాజు గారు సంతోషించి ఎంతో ఆనందించి తప్పకుండా అలాగేనన్నారు. సీతమ్మ వంక తిరిగి, అమ్మా, నీ వంటి కోడలు పెద్ద కోడలుగా లభించినందుకు పొంగిపోతున్నాను తల్లి అని. అమ్మా, రాముడు నువ్వు కనపడగానే స్వీకరించలేదు అని మనసులో కోపం పెట్టుకోకు. రాముని యొక్క అంతరంగం ఇవాళ పితృదేవస్థ స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నీ శీల వైభవం అందరూ తెలుసుకోవాలన్నది ఆయన కోరిక తప్ప ఈషన్మాత్రం కూడా రాముడికి నీ మీద అనుమానం లేదమ్మా. కాబట్టి మీరు బయలుదేరి సంతోషంగా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపండి అని దశరథ మహారాజు గారు సమాశ్వాసించి దేవతలందరూ తిరిగి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు అన్నాడు, మేము కనపడిన తరువాత ఉత్తినే వెళ్ళిపోకూడదు, దేవతలకు అదో లక్షణం.
ఏదో ఒక వరం ఇవ్వాలి. కాబట్టి రామా, నీకు మేము ఏం ఉపకారం చేయగలమో చెప్పు అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, ఇత పూర్వం నాతో యుద్ధం చేయడం కోసం, సీతమ్మ తల్లిని రక్షించడం కోసమని కొన్ని కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు అన్నీ కూడా నాతో బయలుదేరి వచ్చాయి. రామరావణ యుద్ధంలో కొన్ని కోట్ల వానరములు మరణించాయి. మరణించినటువంటి వానరములు ఏ ఉన్నాయో అవన్నీ తిరిగి బ్రతకాలి. దెబ్బలు తగిలి పుళ్ళు పడి శరీరం బాధతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి గాయములు మారిపోవాలి. అకాలమైనా సరే ఈ వానరములకు అందరికీ కూడా ఫలాలు, తేనె, కందమూలములు సమృద్ధిగా దొరకాలి. ఈ వరాన్ని నాకు ఇమ్మన్నారు. ఇంద్రుడు సంతోషించి మరణించినటువంటి వానరములన్నీ తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించారు. దాంతో మళ్ళీ మొత్తం వానరాలన్నీ బతికేసాయి. ఒక్క వానరం రాముడి వెంట వెళ్ళింది పోయింది లేదు. రాముడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు.